సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి. నిద్ర సమస్య దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే. మోకాల నొప్పులు, నీ పెయిన్స్కు ఆయుర్వేదంలో అద్భుతమైన వావిలాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ వావిలాకును మనం అంటే ఎవరైతే మోకాల నొప్పులతో సతమతమవుతున్నారో వాళ్ళు ఏ విధంగా యూజ్ చేయాలి, ఎన్ని రకాలుగా దాన్ని ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి, అసలు మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి, మోకాల నొప్పులు వస్తే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి డీటెయిల్స్ అని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ద్విభాష్యం విశ్వనాథ్ తేజస్వి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మోకాల నొప్పులకు అద్భుతమైన మనం వావిలాకుని చెప్పుకుంటాం. సో ఆ వావిలాకుని మనం ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఈరోజు మాకు వ్యూవర్స్కి వివరించండి. అట్ ద సేమ్ టైం మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి, మోకాల నొప్పులు వస్తే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్ సార్. సో ఇది వావిలాకు సార్. సో వాతహర వావిలాకు అంటారు సార్. అంటే వాతహర అంటారు. అంటే వాతహర అంటే వాతాన్ని హరించేది వావిలాకు సార్. సో జనరల్గా ఏంటంటే మనకి ఒబెసిటీ, తర్వాత కాళ్ళు అరిగిపోవడం, తర్వాత కాళ్ళల్లో వాతం ఎక్కువైపోవడం. సో ఇది కాళ్ళలోనే కాదు సార్, మొత్తం మనకి ఒంట్లో ఎక్కడైనా సరే ఈ వాత నొప్పులు అనేవి ఉంటే కనుక ఈ వావిలాకు అద్భుతంగా పనిచేస్తుంది సార్. మనం గుంటగల రాకుని రాజు అని ఎలా అంటామో ఈ వావిలాకుని సైనికుడు అంటాను సార్. ఎందుకంటే సైనికుడికి ఎప్పుడూ కూడా కాళ్ళు అనేవి ముఖ్యం. వాడికి యుద్ధంలో చేయడం కానీ, యుద్ధం చేసేటప్పుడు కానీ, లేకపోతే పరుగు పెట్టడం కానీ, సో దేంట్లో అయినా సరే వాళ్ళకి జాయింట్స్, అన్ని జాయింట్స్ అన్ని లిమ్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉండాలి. కాబట్టి ఈ వావిలాక్ అనేది అద్భుతంగా దాంట్లో పనిచేస్తుంది సార్. సో ఈ చాలామంది ఏంటంటే వావిలాకు డిఫరెంట్గా యూజ్ చేస్తూ ఉంటారు సార్. సో అందులో మనం ఏంటంటే ఈరోజు మన వ్యూవర్స్ గురించి మనం చిన్న చిట్కాలు, ఇది అందరూ చేసుకునేలాగా, ప్రతి ఇంట్లో వైద్యుడు ఉండేలాగా, ప్రతి ఇంట్లో ఒక వైద్యుడు అండ్ ప్రతి ఇంట్లో ఒక సేఫెస్ట్ పెయిన్ కిల్లర్ లాగా మనం ఎలా చేసుకోవాలో చెప్తాను సార్. అంటే ఈ వావిలాక్ ఏంటంటే జనరల్గా మనకి ఎక్కడైనా దొరికేస్తుంది సార్. ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే దీన్ని నీట్గా శుద్ధి చేసుకోవాలి సార్. అంటే కడిగేసుకోవాలి సార్. దీని మీద ఈ డస్ట్ కానీ డస్ట్ పార్టికల్స్ అవి లేకుండా చిన్నది చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆయిల్ ప్రిపరేషన్ నేను చెప్తాను సార్. ఇదేంటంటే ఒక 1/2 లీటర్ మనకి కొబ్బరి నూనె కానీ ఆవ నూనె కానీ తీసుకుని, ఇది కొంచెం అంటే మనం సుమారుగా 1 కేజీకి 2 కేజీలు ఆకు దొరికేలా చూసుకోవాలి సార్. చేసుకుని దీన్ని బాగా చితక్కొట్టేయాలి సార్. అంటే నీట్గా పేస్ట్లా చేసుకుని మిక్సీలో కాకుండా మనం ఒక రోలు కానీ ఏమైనా ఉంటే దాంతో కుట్టుకుంటే ఇంకా మంచిది. లేదంటే కనుక పేస్ట్లా చేసుకుని ఆయిల్లో వేసేయాలి సార్. ఆయిల్లో వేసి నెమ్మదిగా సన్నటి సగం మీద నీటికి కలుపుతూ ఉంటే కనుక దీంట్లో ఉన్న సారం అంతా కూడా ఆ నూనెలో దిగుతుంది. ఆ నూనెలో దిగిన తర్వాత మనకి 1 గంట 2 గంటల సేపు సుమారుగా అది ఉంచాలి. అది ఉంచిన తర్వాత దాని నుంచి ఏంటంటే మనం అది వడగొట్టుకోవాలి సార్. మంచి వస్త్రం తీసుకుని ఆ వస్త్రం అంటే ఒక చిన్న ప్లేట్ కానీ లేకపోతే బౌల్ కానీ తీసుకుని ఒక మంచి క్లాత్ అయినా దాని మీద పెట్టి నెమ్మదిగా వంపుకుంటే కనుక ఆకు విడిగా నూనె విడిగా వచ్చేస్తుంది సార్. సో ఈ ఆయిల్ అనేది మనకి ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మనకి మార్కెట్లో దొరికే నొప్పులకి వాటికి వాడే ఆయిల్ కంట 10 రెట్లు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సార్. ఎందుకంటే మనం ప్యూర్ అంటే మనం డైరెక్ట్గా ఆకు వేసేస్తాం. దీంట్లో ఎటువంటి కెమికల్స్ కూడా వేయం కాబట్టి మనకి సేఫ్ కూడా సార్. సో కాబట్టి ఏంటంటే ఇది సర్వైకల్ స్పాండిలైటిస్, కీళ్ళవాతం, తర్వాత జాయింట్ పెయిన్స్, కొంతమందికి బడలిక అంటారు సార్. అంటే ఎక్కువ ట్రావెల్ చేసి లేకపోతే అలసిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి జాగ్రత్తగా ఒళ్ళంతా దీంతో మర్దన చేస్తే కనుక అద్భుతంగా తగ్గుతుంది. ప్లస్ దీంట్లో ఇంకోటి కూడా ఉంది సార్. ఏంటంటే మన దగ్గర నూనె లేదు, ఏం చెయ్యాలి? చాలామందికి వచ్చే క్వశ్చన్ ఇది సార్. ఏం చేయాలంటే అంటే మొన్న రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు ఈ ప్రాసెస్ నూనె ఇవన్నీ కూడా మేము చేయలేము సార్, మాకు అండ్ రెండోది అంత టైం కూడా నాకు ఉండదు, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, మా అమ్మగారికి కొంచెం ఈ పెయిన్స్ ఉన్నాయి, నాకు ఏదైనా ఈజీగా చెప్పండి అన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే సింపుల్గా 1 లీటర్ నుంచి 2 లీటర్లు వాటర్ తీసుకుంటాను సార్. వాటర్ తీసుకుని సేమ్ ప్రాసెస్లో ఇది బాగా ఒకసారి కొంచెం మిక్సీలో కానీ ఇంట్లోనే పెట్టేసి దాంట్లో వేసి బాయిల్ చేయాలి సార్. అంటే వాటర్ బాయిల్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అయిపోయిన తర్వాత
మనం జస్ట్ ఆ వాటర్ని మనం ఒళ్ళంతా కాపడం కింద పెట్టినా సరే చాలా అద్భుతమైన రిలీఫ్ ఇస్తుంది సార్. అండ్ రెండోది ఏంటంటే ఇది మనం జాయింట్ పెయిన్స్ అంటున్నాం, బట్ ఇది జాయింట్ పెయిన్స్లోనే కాకుండా హెడేక్లో అద్భుతంగా పనిచేస్తుంది సార్. అంటే చాలామందికి ఏంటంటే సర్వైకల్ స్పాండిలైటిస్ ఆర్ఎల్స్ ఈ మైగ్రేన్ కానీ ఏమైనా వచ్చినప్పుడు ఏంటంటే డిఫరెంట్ మెడిసిన్స్ అన్నీ కూడా లేకపోతే బామ్స్ అవన్నీ కూడా రాస్తూ ఉంటారు. సో వాటి బదులు ఇది అద్భుతంగా రాయొచ్చు సార్. అండ్ రెండోది జలుబు పిల్లల్లో కనుక జలుబు వచ్చింది అనుకోండి సార్, సపోజ్ మనకి యూక్లిప్టస్ కానీ ఏ ఆయిల్ కనుక లేకపోతే ఈ వావిలాకే సేమ్ వాళ్ళకి స్టీమ్లో వేసేసి ఇన్హేల్ చేయించినా సరే అద్భుతంగా ఈ కఫం అది కూడా తగ్గి వాళ్ళకి బ్రీత్ అది కూడా ఈజీగా ఉంటుంది సార్. సో ఇదేంటంటే మనం వావిలా కంటే ఓన్లీ పెయిన్స్ వరకే అని చెప్పి మనం పెట్టేసి దాన్ని వదిలేస్తాం. బట్ ఇది చాలా అనేక విధాలుగా, అంటే నేను కొన్నే చెప్పాను, ఇంకా అనేక విధాలుగా దీన్ని వాడుకోవచ్చు సార్. రక్త ప్రసరణలో పనిచేస్తుంది, తర్వాత ఆస్టియోపోరోసిస్లో పనిచేస్తుంది. సో దీన్ని ఇంటర్నల్గా కూడా వాడే విధానాలు ఉన్నాయి సార్. బట్ అవన్నీ ఇప్పుడు మనం ఇంటర్నల్గా అనేది కొంచెం జాగ్రత్తగా చెప్పాలి. సో ఫస్ట్ ఈ విధంగా అందరూ కూడా తెలుసుకుని వాడుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు బయటికి వెళ్ళి అనవసరమైన ఆయింట్మెంట్లు దాని నుంచి వచ్చే రియాక్షన్స్ అవి ఫేస్ చేయకుండా సేఫ్గా ఉంటారని చెప్పి అనుకుంటున్నాను సార్. సో మోకాల నొప్పులతో ఇబ్బంది పడే వాళ్ళకి వావిలాక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అది ఏ విధంగా యూజ్ చేయాలనేది వివరించారు. సో వీళ్ళకు సపరేట్గా డైట్ ప్లాన్ అనేది మెయింటైన్ చేయాలంటారా? ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఆ పెయిన్ రావడానికి ఒక రూట్ కాజ్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే రూట్ కాజ్ అంటే ఎప్పుడైనా సరే వాతం లేకుండా బాడీలో ఎటువంటి నొప్పి రాదు సార్. అది తలపైన అవ్వచ్చు, మోకాళ్ళపైన అవ్వచ్చు, ఏదైనా సరే వాతం వల్లే వస్తుంది. సో ఇది వాతాహారం కాబట్టి మనం చెప్తాం. బట్ వాళ్ళకి డైట్ కూడా ఏంటంటే వాతాన్ని కంట్రోల్ చేసే డైట్ అనేది ఉంటుంది సార్. వాతపార్శ్వయింగ్ డైట్ అంటే డిఫరెంట్గా అంటారు. సో మనం ఏంటంటే ఫస్ట్ వాతంగా ఉన్న వాళ్ళకి మినప్పప్పు పెట్టకూడదు సార్. మినప్పప్పు అనేది వాతాన్ని విపరీతంగా పెంచుతుంది సార్, మినప్పప్పు. తర్వాత ఏంటంటే స్వీట్ సార్. అంటే రెండోది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2 రకాల తత్వాల వాళ్ళకి నొప్పులు వస్తాయి సార్. ఒకటి అధికంగా స్థూలకాయం, అంటే బాగా లావుగా ఉన్న వాళ్ళకి నొప్పులు ఎక్కువ ఉంటాయి. బాగా సన్నగా ఉన్న వాళ్ళకి కూడా నొప్పులు ఎక్కువ ఉంటాయి సార్. అంటే కీళ్ళు వాచిపోయి మనిషి సన్నగా ఉంటారు, బట్ కీళ్ళు వాచిపోయి ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా అరటిపండు, మినప్పప్పు, జున్ను, అరిస, గుమ్మడికాయ, తర్వాత స్వీట్స్, పాలతో చేసిన పదార్థాలు. రెండోది జ్యూసెస్ సార్, ఫ్రూట్ జ్యూసెస్. సో ఫ్రూట్ జ్యూసెస్లో ఏంటంటే చాలామంది ఈ రోజుల్లో ఫ్రూట్ జ్యూస్ ప్లస్ మిల్క్ 2 కలిపి చేస్తున్నారు. అది నిషేధం సార్. ఇప్పుడు కూడా పాలు అండ్ ఫలం 2 కూడా కలవకూడదు. మిల్క్ షేక్ అంటారు, అది ఎప్పుడు కూడా తప్పు సార్. అదేంటంటే వాతాన్ని విపరీతంగా పెంచుతుంది. సో ఇలాంటివన్నీ తగ్గించుకుని మంచి ఫైబర్ ఫుడ్ అండ్ రెండోది ఈజీగా అరిగిపోయే ఫుడ్ ఏదైతే తీసుకుంటారో దానివల్ల ఏంటంటే ఆబ్వియస్గా వాళ్ళ బాడీలో కూడా వేరియేషన్స్ వస్తాయి. ప్లస్ ఇలాంటి ఆయిల్స్ రాయడం వల్ల వాళ్ళకి ఎక్స్టర్నల్గా రిలీఫ్ ఇస్తుంది సార్. ఓకే సార్. సో నీ పెయిన్స్కు సంబంధించి చాలా చక్కని ఇన్ఫర్మేషన్ మాకు వ్యూవర్స్ కోసం వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్.